ఎవ్రీ ఇయర్ నరేన్ బర్త్డేకి మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. సేమ్ అలానే ఈసారి కూడా 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసినాము. ఏంటంటే బెంగుళూరు టు సకలేష్‌పూర్ వెళ్ళిపోయి అక్కడ 1 డే స్టే చేసేసి నెక్స్ట్ డే హళేబీడు, బేలూరు ఆన్ ద వేలో చూసుకొని బెంగుళూరు రిటర్న్ వచ్చేద్దాం అనేది ప్లాన్ అనమాట. బర్త్డేకి ముందు రోజు మేము మార్నింగ్ 7:00కి స్టార్ట్ అయ్యాము. సకలేష్‌పూర్ రీచ్ అవ్వడానికి 5 అవర్స్ పడుతుంది. మేము టోటల్‌గా 2 బ్రేక్స్ తీసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక బ్రేక్, తర్వాత కాఫీ తాగడానికి ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇలా 2 బ్రేక్స్ తీసుకున్నా కూడా మేము రిసార్ట్‌కి 12:15కి అంతా రీచ్ అయిపోయాము. 12కి మా చెక్ ఇన్ టైం అనమాట. సో మేమున్న రిసార్ట్ స్ట్రీమ్ ఎడ్జ్ రిసార్ట్. ఇక్కడ మేము డీలక్స్ రూమ్ తీసుకున్నాము. వెళ్ళగానే ఇలా మా చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్ చెక్ ఇన్ అయిపోయామన్నమాట. రూమ్ అయితే చాలా స్పేషియస్ అనిపించింది. మేమున్న రూమ్ అయితే గిన వితౌట్ బాల్కనీ. ఇలా బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే మొత్తం గ్రీనరీ ఫారెస్ట్ లాగా అనిపించింది. వెనకలే ఒక లేక్ కూడా ఉండిందనమాట. ఆ లేక్లోనే వాళ్ళు మొత్తం వాటర్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. నేనైతే జిప్ లైన్ ట్రై చేశాను. ఇది కొంచెం డిఫరెంట్ జిప్ లైన్ అనిపించింది నాకైతే, కొత్తగా ఉండింది. తర్వాత ఇలా వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసి స్విమ్మింగ్ పూల్ వెళ్ళిపోయాము. ఇక్కడ కొద్దిసేపు స్విమ్ చేసేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరం డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. మేము లంచ్ 3 టైమ్స్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ వెళ్ళంగానే డైనింగ్ ఏరియా నాకు వ్యూ భలే నచ్చింది. ఇక్కడ డిఫరెంట్గా ఉండిందనమాట చైర్స్ అంతా. ఇంకా ఫుడ్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉండింది. మల్నాడు స్టైల్ అనిపించింది నాకు, అంటే కర్ణాటక స్టైల్. నాన్ వెజ్, వెజ్ 2 ఉన్నాయి. నేనైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేసుకున్నాను. తినేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వర్షం పడింది. సమ్మర్ కాస్త వింటర్ లాగా చేంజ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ వర్షం తగ్గిపోయాక స్నాక్స్ అరేంజ్ చేశారు. స్నాక్స్ తినేసిన తర్వాత రిసార్ట్లో ఉన్న అందరినీ ట్రెక్కింగ్ తీసుకెళ్తామని చెప్పారనమాట. ట్రెక్కింగ్కి వెళ్ళాము. వ్యూ అయితే సూపర్ ఉండింది. వర్షం పడడం వల్లేమో ఫుల్ వింటర్ ఫీల్స్ వచ్చేసింది. పీక్ పాయింట్లో అయితే ఫుల్ క్లౌడ్స్ వచ్చేసింది అనమాట. ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయాక రిసార్ట్ వెళ్ళిపోయాము. రిసార్ట్ వెళ్ళిన వెంటనే క్యాంప్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్గా క్యాంప్ ఫైర్ అనేది వేస్తారు. ఇలా నైట్ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి డిన్నర్ తినేసి నైట్ రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ నిద్ర లేచి నేను నరేన్ సైక్లింగ్కి వెళ్ళాము. అలాంటి ప్లేస్లో ఆ క్లైమేట్లో నేను నరేన్ ఇలా సైక్లింగ్కి వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో. సైక్లింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తిని రూమ్ చెక్అవుట్ చేసేసి హళేబీడు స్టార్ట్ అయిపోయాము.